వాడు వెళ్ళిపోతాడు, వాడు అప్పుల పాలు అయిపోయినాడు. అప్పులనే పాలు కాకుండా ఎట్టుంటాడా? కదిలో ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాక ఖచ్చితంగా అప్పుల పాలు అవుతావాడు. ఇక్కడ ఏముందని మీ మైండ్స్ ఉన్నాయా? లేదంటే మేమేమన్నా జమీందారు బిడ్డలకు వచ్చినాము ఎవరన్నా? కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, మొదటి తరం రాజకీయ నాయకులుగా వచ్చినాం. ఒక ఎలక్షన్ ఓడిపోతే దాని పరిణామాలు చాలా బాధాకరంగా ఉంటాయి, తీవ్రంగా కూడా ఉంటాయి. భరించే శక్తి, ఓర్పు నేర్కొనేవాడు నాయకుడు ఎదుగుతాడు. అవి ఓర్చుకోలేనాడు, 4 రోజుల్లోనే పతనం అయిపోతాడు, పార్టీని కూడా నడపలేడు. మీకు ఈ ఉదాహరణ కేసు స్టడీ చెప్తాను. మీరు ఎంత అదృష్టవంతులో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం చాలాసార్లు ఆటపోట్లు ఎదుర్కొన్నాం, కానీ మనం మీటింగ్లు పెట్టుకోకుండా లేము, కలవకుండా లేము, రోడ్డు ఎక్కకుండా లేము, పార్టీ జెండా పట్టకుండా లేము, పార్టీని నడిపించకుండా లేము. కానీ 11 నెలలు అయిపోయింది నియోజకవర్గంలో పట్టుమని ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గతం ఎంతో వైభవము, మేము చాలా బలమైనటువంటి వాళ్ళమని ప్రగల్భాలు పలికిన వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఇంతమంది నాయకులు మేమంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లే అంటారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఆశించడం తప్పు కాదు, కానీ మన ఎలక్షన్లో ఓడిపోయినవన్నీ నువ్వు పక్కన పెట్టేసి నాకే అని చెప్పేసి ఒక హైనా బతికేటువంటి విధానం తప్పు. అదే స్థాయిలో మీరు కూడా మీరు పనులు కావాలని కోరుకోండి, కానీ మీరు ఎదగాలని కోరుకోండి, మీకు అవకాశాలు వస్తే చేసుకోవాలని కోరుకోండి, కానీ ఇంకొకరి గురించి బాధపడేటువంటి పరిస్థితులే పోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే 4 అడుగుతాం, ఒకరికే వస్తారు, ఏది 2కి వస్తుంది. పార్టీలు అధికారంలో ఉన్నాం, మనం కష్టాలు పంచుకోవడం దాన్ని పనులు పంచుకుంటాను, బాధ్యతలు పంచుకుంటాను. డబ్బులు అనేది వస్తాయని మనం అందరూ అనుకుంటాం, కానీ ఆ డబ్బు ఎండమావి మాదిరిగా ఉంటుందని కూడా ఆలోచన చేసుకోండి. రాజకీయాల్లో డబ్బు ఎప్పుడు ఎండమావే. దీంట్లో డబ్బు ఉంది, దాంట్లో డబ్బు ఉంది, దాంట్లో వచ్చాయని ఇప్పుడు పరిగెత్తాం, కానీ ఆ డబ్బు ఎప్పటికప్పుడు ఎక్కిపోతూ ఉంటుంది. దీంట్లో సంపాదించేది ఏమి ఉండదు. ఇది వాస్తవం కూడా. మీరు సంపాదించే ఒక 2 రూపాయలు ఏదన్నా వచ్చినా 4 రూపాయలు ఖర్చు కాసుకొని కూర్చుంటుంది. మా పాత్రికేయ మిత్రులు కూడా ఇది తెలుగు పాపం. వాళ్ళ మాదిరిగా ఖర్చు లేకుండా వాళ్ళ వృత్తి ఉంటుంది. మన వృత్తి అట్లా కాదు. మనకు 2 రూపాయలు జమ వస్తే 4 రూపాయలు ఖర్చు కాసుకొని కూర్చుంటుంది మన వృత్తి. ఆ 4 రూపాయలు ఖర్చు పెట్టకపోతే పార్టీ నడవదు, పాత్రికేయ మిత్రులు కూడా మనకు రారు, లేదంటే ఫోటోలు కూడా పడరు. ఇది మన పరిస్థితి. అంటే ఇంత వాస్తవంగా మీరు ఆలోచన చేయగలుగుతున్నారో లేదో ఆలోచన చేసుకోండి. కన్నీళ్లకు వేడినీళ్ళు తోడైతే అనే విధంగానే ఏదైనా వర్క్స్ వస్తే 1 రూపాయి పార్టీలో నాయకుల అభిప్రాయ భేదాలు తొలగిస్తూనే ముందుకు పోవాలి. అధికారం ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు కూడా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్తానా, అటువంటి అవకాశాలు ఇవ్వకుండా పార్టీని నడిపించేటువంటి బాధ్యత మండల పార్టీ మీద ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే అధికార పక్షంలో ఉన్నప్పుడే మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాడు. ప్రత్యేకించి మీ మండలంలో, కలుపుల మండలంలో వచ్చే రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో, ప్రధానమంత్రి గారి ఆలోచన ఉందో, 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీ ఎక్స్ప్లోర్ చేయాలా, ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఎప్పుడు కూడా 75 సంవత్సరాల్లో కూడా ఈ తరం యువకులతో పోటీ పడేటువంటి ఆలోచనలో ముందుకు పోయేటటువంటి ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఉన్నారు, మన నాయకుడుగా ఉన్నారు. అది మన అదృష్టం. ఆ 500 గిగావాట్స్ను 160 గిగావాట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలనే ఒక పట్టుదలతోనే ప్రభుత్వం ముందుకు పోతూ వస్తుంది. ఈ రోజున ఎంతసేపు మీ అందరి కూడా అప్పటికప్పుడు భూముల మీదనో, లేదంటే వచ్చే వర్క్స్ మీదనో, కాంట్రాక్టుల మీదనో, లేదు మద్యం మీదనో ఆలోచనలు పెట్టుకుంటున్నారు. కానీ వ్యాపార రూపంలో అవకాశాలు మన ముందుకు వస్తా అంటే కూడా మనం ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో నాయకత్వం ఉందని చెప్పేసి నేను నమ్ముతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే
ఈ రోజున సూర్యగారు అనే ఒక పథకం వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ ఒక్క నాయకుడు ఏ మండలం నుంచి కూడా ఇంతవరకు ఆ సూర్య గారి పథకం ఏంది, మీరు చేసుకుంటే మాకేం 2 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఏ రకంగా వస్తాయని మాట్లాడినటువంటి పాపాన బోలా. మీరు ఆ రకంగా పనిచేసి 2 రూపాయలు మీరు సంపాదించుకొని ప్రజలకు 2 రూపాయలు సంపాదించి పెడితే మీరు దేవుళ్ళు వస్తారు, 2 రూపాయలు డబ్బులు కూడా వస్తాయి, సమాజంలో గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా పెన్షన్ ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇప్పించుకుంటేనో, పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తా అని చెప్పి డబ్బులు ఇప్పించుకుంటేనో, ఆన్లైన్ చేయిస్తా అని చెప్పేసి డబ్బులు ఇప్పించి అందరికీ కూడా పేరుగా నమస్కారం చేసుకుంటూ సమావేశాలు మండల స్థాయిలో గతంలో కూడా నేను తెలియజేసిన ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఇంకొక అలవాటుగా తయారు చేసుకోమని చెప్పేసి మొదటిగా గ్రామ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలా, తర్వాత మొదట బూత్ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ, మళ్ళీ మండల కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరపాలి. ఇది ప్రాక్టీస్ మనకి. మామూలుగా అధికారం వచ్చినప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాలు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మనకంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినారు ప్రజలు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి నాకు తెలిసి 5 ఎలక్షన్లు చేసిన. ఈ 5 ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ కదిలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ధన ప్రవాహాన్ని ప్రవహింపజేసినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేవు. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ప్రచార మాధ్యమాలని ప్రభావితం చేసి కొన్ని ప్రచార మాధ్యమాలని సొంతానికి ఉపయోగించుకొని వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురం చేసేటువంటి ప్రసార మాధ్యమాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలు కానీ పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడు లేవు. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి ఇవన్నీ. ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఇంత అడ్డగోలుతనంగా వ్యవహరించినా, ఇంత డబ్బు వెచ్చించినా ఎందుకు ఫలితాలు రాలేదు, 11 సీట్లకి ఎందుకు పరిమితమైనారనేది మనమందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నుంచి గుణపాఠాలు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నాయకులందరూ కూడా తెలియజేస్తాను. ప్రత్యేకించి మండల పార్టీకి చెప్తాను, అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మీకు పదే చెప్తా ఉన్నా, వాళ్ళకి నేర్చుకోవాలని ఏం చెప్తున్నానంటే అధికారం ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని గమనించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో 1,00,000 రూపాయల వరకు కూడా కార్యకర్తలు లేకుండా వాళ్ళకే సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. విచ్చలవిడిగా ఇసుక, మద్యం, మట్టి వ్యాపారాలు చేసినారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మన మీద దాష్టికాలు చేసినారు. అయినా 1-2 నాయకులు బయట మాట్లాడుతూ ఉన్నారు, సోలార్ ఓఎండ్ఎం కావాలని చెప్పేసి. ఓఎండ్ఎం ఇస్తే ఏం చేస్తారంటే మీరు 2 రూపాయలు డబ్బులు పెట్టరు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో లేదంటే ఏ ఊరు పక్క ఊరుకు అమ్మేసి మీరు 2 రూపాయలు సంపాదించుకుంటారు. ఆ పక్క ఊరు లేదు, మళ్ళీ వైసీపీ వాడు డబ్బులు తీసుకొని మన మీద చట్టం చేస్తారు. అందుకనే మీకు ఓఎండ్ఎం మేము మెయింటైన్ చేస్తూ కూడా మీకే ఉద్యోగాలు ఇస్తాం. ఈ రోజున మాకేం దాంట్లో పెద్దగా లాభాపేక్ష పెట్టుకొని చేయడం లేదు, దొంగతనాలు చేస్తారు. దొంగతనాలు చేసినప్పుడు ఆ కష్టాలు కూడా మాకు తెలిసి ఏమేమి పడతాను మీరు హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే పలు రకాలైనటువంటి వ్యవస్థలు దాని మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితులు ఉంటాయి. మూడో విషయం ఏమంటే వచ్చిందే ప్రతి పని మీకు అప్పచెప్తాను. అప్పచెప్తా అంటే కూడా మీ మండలం కొద్ది వరకు మంచి మండలం, మంచి వాళ్ళు ఉన్నారు. ఎంపీగూడ మండలం దురాలోచనలతో ఉండేవాళ్ళు, దౌర్జన్యానికి పోయేవాళ్ళు తక్కువ మీ మండలం.
కానీ ఈ మధ్యకాలంలో కొద్ది వరకు 1-2 కేసులు నా దగ్గరకు వస్తే చెప్పితే సర్దుకుంటా అన్నారు. ఇదంతా రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు వచ్చే రుగ్మతలు ఇవి, ఈ రోగాలు ఇవి. వీటిని అధిగమిస్తూనే ఎప్పటికప్పుడు పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద, కార్యకర్తలందరి మీద ఉందనేది మర్చిపోతుందని చెప్పేసి తెలియజెప్తా ఉన్నారు. అంతేకాకుండా తీసుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ప్రజలకు తెలియజెప్పడం కూడా దానికి 2 రెట్లుగా మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ 2 సమపాలలో మీరు బాధ్యత నిర్వహించగలిగితే మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. మనం పనులు తీసుకోవడమే కాదు, పనులు చేసుకోవడమే కాదు, ఆ తీసుకున్నటువంటి పనుల ఫలితాలను కూడా ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ అందరినీ బెదిరిస్తాను. జగన్మోహన్ రెడ్డి నాకున్నటువంటి విషయం చెప్తాను. నిన్నటి రోజున ఒక అడిషనల్ డీజీ స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి కూడా ఇక్కడ చిత్తకార్తిక కుమారుడిగా ఎప్పుడు కూడా అదే వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఆయన పాపం పండి నిన్న ఒక బాలీవుడ్ నటి కేసులో జైలు పోతే ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో ఒక కమిషనర్ స్థాయి అధికారిని ఫోన్ చేసి ఆఫ్ రికార్డ్ చెప్తున్నారు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి మా ప్రభుత్వం రాకుండా పోతుందా, నీ బట్టలు ఇస్తా అంటాడు. ఈయనకి ఈ మధ్య కొత్తగా ఒక జంబల గడి రోగం వచ్చింది. బట్టలు ఇస్తా అంటాడు. మొగోళ్ళు ఏం చూస్తాడో నాకు తెలియదు. అందగాళ్ళుగా కనపడతారు మొగోళ్ళు. భారతంలో ఏంది మరి ఆలోచన చేసుకోవాలి దీని గురించి. ఏందబ్బా ఈయన క్యారెక్టర్ని అంటే ఇప్పటికి కూడా బెదిరించి లేదంటే ఒక మైండ్ గేమ్ ఆడి మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి పగటికల్లు పడతా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన అధికారంలో రావడం బహుదూరం. అసలు ఆ పార్టీ నిలబడుతుందా లేదా 5 ఏళ్ల కాలం పాటు అనేది వచ్చే రోజుల్లో మీరందరూ కూడా మీ అందరికి సమక్షంలో సాక్షాత్కరించబోతోందనేది కూడా వాస్తవం మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అవినీతిలో పూర్తి స్థాయిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మామూలుగా మీకు ఒకటి చెప్తాను. ఒకసారి ఒక మనిషి మీద ఒక కేసు పెడతారు, పిట్ ప్యాకెట్ కేసు పెడతారు. 2 సార్లు పిట్ ప్యాకెట్ కేసు పెడతారు. సరే పిట్ ప్యాకెట్ కేసు డబ్బులు వస్తాయి, రాజకీయంగా మనం ఆ ఇసుకలోనే కలిసిపోయేటువంటి పరిస్థితులకు పోతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటేనే ఎదగమని చెప్పేసి కోరుతా ఉండాలి. ఏ నియోజకవర్గానికి లేనటువంటి అడ్వాంటేజ్ మన నియోజకవర్గానికి వచ్చింది. మొన్న ఒక 10 రోజుల కింద 4000 మెగావాట్ల సోలార్ పవర్కి మనకు జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మన నియోజకవర్గంలో తలుపుల మండలంలో ఒక 6-7 గ్రామాలు, ముదిగుప్ప మండలంలో ఉండేటువంటి కొడగట్టుపల్లి 7-8 గ్రామాలు కలిపి దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సోలార్ పార్క్ రాబోతాము. ఏదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి ఉందో మనకి ఎంపీకుంటుందో దానికంటే ఇంకొక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా మనకి ఇవ్వబోతాం. పవర్ గ్రిడ్ కూడా వచ్చే రోజుల్లో మీరు నిజంగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలా, పని చేసుకోవాలంటే ఒక 10,000 ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళే ఎక్కువ జనరేట్ చేసుకుని లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి తోటలో అక్కడ ఏదైనా పెట్టుకుంటే కూడా వాళ్ళకు 200-300 దాని నుంచి ఎక్స్ట్రా డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. అది ప్రభుత్వమే విద్యుత్ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులే పోతుంది. లేదంటే మేము మళ్ళీ వాడుకుంటామంటే ఆ విద్యుత్తుని మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం వెనక్కి తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా పోయేటువంటి అధునాతమైనటువంటి ఆలోచన విధానం కూడా వస్తూ ఉంది. వీటి మీద మీరు ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు చేయడం లేదు. ఎవరంతా వాళ్ళు చాలా బిజీ. ఏం బిజీ అంటే చంద్రశేఖర్ నాయుడు వరకు వస్తే అంజనాపన్న కోపం, అంజనాపన్న వరకు వస్తే పౌలరెడ్డి కోపం, పౌలరెడ్డి కోపం వస్తే పౌలరెడ్డి వరకు వస్తే నరసింహారెడ్డి కోపం. రాజకీయాల్లో ఇప్పుడు మన నియోజకవర్గం ఉంది. మీరు ఒకసారి నా గురించే మాట్లాడుకుందాం. నా మీద ఎమ్మెల్యే టికెట్ ఆశించే ప్రతి ఒక్కరికి నా మీద గుంటల వరకు ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మాకు అడ్డం వీడాలి. అది కరెక్ట్ కాదు. నేను వాళ్ళని ఎప్పుడు
నాకు అడ్డమని ఎవరిని అనుకోవాలని నేను నాతో పాటు పరిగెత్తారు. అందరు టికెట్ ఆశించడంలో తప్పు లేదు. నేను బాగా కష్టపడతాను, నా పార్టీలో నాకు బ్రహ్మాండంగా నాకు మైలేజ్ ఉంది, ప్రజల్లో పలుకుబడి ఉందంటే పార్టీని పిలిచి టికెట్ ఇస్తాను. అట్లా కాకుండా ఈ ఊరి కల్చర్ చెప్తాను. ఇక్కడ ఒక నాయకుడు ఉండేవాడు గతంలో, ఆయన టికెట్ కావాలని అడిగేదానికంటే ఎక్కువ కందికొండ ప్రసాద్ దొంగనాకుడికి పైన పోయి చెప్తాను. ఇప్పుడు పాప పార్టీ మారినాడు. ఇప్పుడు ఎవడో మీరు ఎప్పుడైతే డబ్బు పిచ్చి పట్టుకుందో తప్పిదాలు చేసి మొదలు పెడతారు. మీరు వర్క్ చేసేదాని నుంచి వచ్చే డబ్బుతోనే మీరు ధనికులు కాలేరు. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు జైలుకు పోతున్నారు, రౌడీ షీటర్లుగా ముద్రింపబడుతున్నారు. వీళ్ళకందరికీ ఏమంటే మేమేంది ఆ రౌడీ షీటర్లు, మా మీద ఏంది ఆ కేసులు అనుకుంటున్నారు. తప్పు చేసి ఏనా కొడుకైనా కేసులు పడాల్సిందే. అంటే ఇన్ని రోజులు ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలాయించుకుంటా అంటే ఎవరు చూడలేదు అనుకున్నారు. వీళ్ళకి ఏమంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏమంటే గడిచిన 40-50 ఏళ్ళలో కూడా ఒకసారి గెలిచినోడు రెండోసారి గెలవలేదు కాబట్టి, మళ్ళీ అధికారం లేదు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కొనసాగిస్తూనే పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటేనే పోయినట్టు అవన్నీ ఒక్కసారి కుప్పగా మీద పడేసరికి ఊపిరాడక కందికొండ ప్రసాద్ దొంగనాకుడుకు కక్ష సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ మీరు చేసిన తప్పు నాకుడుకులు బతికిన తప్పుడు బతుకు గురించి మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళు పశ్చాత్తాపం ఉందని నేను అనుకోవడం లేదు. ఇంతే కదా జైలుకి పోయేస్తే అనుకుంటున్నారు. అంతే జైలుకి పోయేస్తే అంతే. సిగ్గు మానం లజ్జ ఇటు చేసి బట్టలు ఎత్తి రోడ్డు మీద కూర్చున్నోడు ఏమవుతుందే నాకు ఇంతే కదా ఏమనుకుంటుందంటే వాని కర్మ అది. దానికి మనమేం చేయలేము. మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిందే, జీవితాంతం నిన్న మోయాల్సిందే, మళ్ళీ కోర్టులో నిర్దోషిగా బయటపడే వరకు. ఇదే జీవితం. ఇంతే అని వాళ్ళు అనుకుంటే వచ్చే రోజుల్లో వాళ్ళకు మోసగాడి సినిమా, పాత సినిమాని పెద్దగా ఎందారు చేసి 70mm చూపించినటువంటి విధంగానే వాళ్ళకి కనపడుతుంది. అదే పరిస్థితులు మనకు కూడా రాకుండా మీరు రాజకీయాలు చేయమంటారు అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజున 11 నెలల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ మీరు మండలంలో పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే 4,000 పెన్షన్ చేస్తామని గడిచిన 3 నెలల్లో కూడా కలిపి 7,000 డబ్బులు ఇస్తే, నేను పెన్షన్లకు వచ్చినప్పుడు లేదంటే మీరు పెన్షన్లకు పోయినప్పుడు చెప్తాన్నారు. కానీ ఎప్పుడు కూడా మండల పార్టీ మీటింగ్ పెట్టుకొని కనీసం చెప్పిన పాపం పోవాలి. మీరు దీపం పథకం 2 కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఇంతవరకు మీరు ఒక మండల పార్టీ మీటింగ్ పెట్టుకొని 11 నెలల్లో ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడించిన పాపాను మూల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రము పనిచేస్తాడల్లా, ప్రజల కోసం ఆయన ఆలోచన చేస్తా అంటే మీరందరూ ఏం బిజీ ఉన్నారంటే నాకేంది రాలేదు అనే ఆలోచనతో మీరు ఉన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాలుగుతో సహా మనందరి మీద ఉందనేది వాస్తవం అని మీరు మర్చిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. గప్పుడు మళ్ళీ అయినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తే 21 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకొచ్చి రోడ్లు వేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరైతే మాట్లాడద్దండి. కదిరి రాయచూడు రోడ్డు దాదాపు 4 సంవత్సరాలు 3.5 సంవత్సరము ప్రజలు ఇబ్బంది పడితే 2 మండలాల్లో టైర్లు పోయి, నడుములు ఎరిగి, ముట్టిగా తోకపోయి, మొగం తోకపోయి, మనం వచ్చిన 3 నెలల్లోనే రోడ్డు పని మొదలు పెట్టా. మీరు ఎవరు మాట్లాడద్దండి, మీరు మీటింగ్లు పెట్టుకోవద్దండి. ఆఫీస్ దగ్గర మాత్రము వచ్చింది వస్తూ ఉంటారు. మీరందరూ కూడా వ్యవస్థలో కొన్ని చోట్ల ఆలోచన చేయడం తప్పు చేస్తూ ఉన్నారు. అధికారం ఉంది మనకి. మీతో మాట్లాడడంతో పాటు, మీకు పనులు చేయడంతో పాటు, మిమ్మల్ని గౌరవించడంతో పాటు, మీతో మీటింగ్ పెట్టుకునే దాంతో పాటు ప్రజలకు జవాబుదారీగా బతకాల్సినటువంటి పరిస్థితుల్లో మనం అధికారం ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది అనేది వాస్తవం మీరు నేర్చుకోగలుగుతాం. అధికారం అనేది ఎప్పుడు కూడా ఒక బాధ్యత. 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలందరి గురించి, మనం వాళ్ళ బాగోగుల గురించి, ఊరి బాగోగుల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టినటువంటి పరిస్థితులు మనం విస్మరించకూడదని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అందులో భాగంగానే నాకు కూడా కొన్ని విధులు ఉంటాయి, అవి మీరు ఆలోచన చేసుకోలేకపోతారు. నిరంతరము మీరే కూర్చొని మాట్లాడేకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతసేపు స్టోర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రోడ్లే చేస్తున్నారు. ఎస్ చేయాలి, మేము బాధ్యత. స్టోర్లు చేయాలి, పార్టీ వచ్చినప్పుడు ఆశిస్తారు. దానికి కూడా కొంచెం ప్రొసీజర్ ఉంటుంది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని రకమైనటువంటి పరిపాలన ఇబ్బందులు వస్తే, జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా కొన్ని రకమైనటువంటి పరిపాలన ఇబ్బందులు ఉండడం అనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా చెప్తాను. ఎందుకంటే విజిలెన్స్ వల్ల పెట్టాల, విజిలెన్స్ వల్ల ఉండేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు నెలలో ఒక కాన్స్టిట్యూన్సీలో 2-3 మాత్రమే చేస్తూ ఉంటారు. మీకు అర్జెంటుగా అన్నీ అయిపోవాలి, జోబులో నుంచి తీసి ఇచ్చిన దానికంటే స్పీడ్గా అయిపోవాలి. మామూలుగా వచ్చిన వాళ్ళ సైకాలజీ కూడా చెప్తాన్నా, ఏటీఎం దాంట్లో కార్డు పెట్టి పిన్ కోడ్ కొట్టాలి, దానికి 4 నెంబర్లు కొట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏమైపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు వచ్చి ముఖం చూస్తారని అన్ని సమస్యలు తీరిపోవాలనే దానికి వచ్చేసినారు. జరగదు వ్యవస్థలో అట్లా. 1-2 సార్లు మనం మాట్లాడుకోలేదు. మీ మీకున్న హక్కు అది, నన్ను అడిగేటువంటి హక్కు మీకుంది, నాతో పని చేసుకునే హక్కు మనకుంది. ఎట్ ద సేమ్ టైం మనమందరం 2,51,000 ఓటర్లకి మనం జవాబుదారి అనేది. మనము ఏమాత్రం గడవకుండా రోజున మీ అందరూ చూపించినటువంటి చొరవ కావచ్చు, మీరందరూ కష్టంలో నిలబడినటువంటి పద్ధతి కావచ్చు, మనం అందరం కలిసి పోరాడినటువంటి తీరుల్లోనే మనము బలంగా ఎదగలిగినాం. మన దగ్గర డబ్బుంటే ఎదగల, పోరాడి ఎదిగినాం మనం. ఆ పోరాటం అనేది మనందరి మధ్యలో ఒక సఖ్యతని, ఒక బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పరిచినటువంటి పరిస్థితులు మనం అందరం మర్చిపోకుండా ఇప్పుడు కూడా ఉండాలని చెప్పేసి నిరంతరం మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ మీరైతే ఎంతసేపు నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, కానీ మీరు ప్రయత్నం చేయడం మానేస్తాను. గ్రామాల్లో కూర్చోవాలా, మీరు మాట్లాడుకోవాలా. మనల్ని గెలిపించిన డబ్బు కాదు, మద్యం కాదు, లేదంటే ఈ నియోజకవర్గంలో కులాలు గెలిపించాలన్నమాట, మతాలు గెలిపించాల. నిన్ననే ఒక సోషల్ మీడియాలో ఆ రోజున ఎన్నికల ప్రచార సమయంలో లాంగపేట మండలంలో ప్రచారం చేస్తారంటే ఒక టీవీ ఛానల్ వాళ్ళు, మీ దగ్గర డబ్బులు లేవు కదా, మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే, నేను మేనేజ్ చేసినానని ఆ గౌరవం కూడా మీకే ఇచ్చిన రోజు. మతాలు కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఈ వచ్చే ఎన్నికల ఫలితం ఒక చెప్పగా మారుతుందని చెప్పేసి కూడా ఎన్నికల ఫలితాల కంటే ముందే చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల మనోభీష్టం అనేది ఎప్పుడు కూడా మంచి చేసేటువంటి వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండాలా, వాళ్ళ కోసం పోరాడేటువంటి వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచన ప్రజాస్వామ్యంలో నిరంతరం ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా మర్చిపోతారన్నమాట. అధికారం వస్తానే మామూలుగా పార్టీని పట్టించుకోవడం మర్చిపోతారు. నేనైతే మర్చిపోలేదు, కానీ మీరైతే మర్చిపోతారనే నా భావన. నేను నాయకులు కూడా గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా, లేదంటే వెనక మాట్లాడినా కూడా వాళ్ళ సొంత పనులకు, లేదంటే వాళ్ళకు పనుల కోసమో, లేదంటే 4 రూపాయలు సంపాదించుకునే కార్యక్రమాలే అడుగుతూ ఉన్నారు. తప్పు కాదు, సంపాదించుకోవాలా, ఎదగల. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి వెసులుబాటు రావాల. కేవలం దాన్నే మనసులో పెట్టుకొని, అదొక్క ఆలోచన పెట్టుకొని అధికారం ఉన్నప్పుడు మనం పరిపాలిస్తే మాత్రం ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారంటారని ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి సంపాదించినంత డబ్బు ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలే గతంలో 5 ఏళ్ల కాలం. మద్యం వ్యాపారం చేసినాడు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాడమన్నాడు, ఇసుక వ్యాపారం చేసినాడు, జేపీ వెంచర్స్ అనే కంపెనీని తీసుకొచ్చేసి మొత్తం అడ్డగోలుగా 11,000 కోట్ల రూపాయలు లూటీ చేసినాడు, గనుల్ని దోచుకున్నాడు, బాక్సైట్ నమ్ముకున్నాడు, సహజ వనరుల దోపిడీ జరిగింది, ప్రభుత్వ భూముల కబ్జా జరిగింది, ప్రజల భూముల కబ్జాలు చేసినాడు. వీటన్నింటినీ భరించలేనటువంటి పరిస్థితుల్లో, ప్రజల్లో అశాంతి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు ప్రత్యామ్నాయంగా మన మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం కావచ్చు, అంతే స్థాయిలో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల బలాన్ని నమ్ముతూ, లేదంటే ఆలోచనని నమ్ముతూ వాళ్ళు మనందరి కోసం పనిచేస్తారనే ఆలోచనతోనే మనల్ని గెలిపించినటువంటి పరిస్థితులు మనం మర్చిపోకూడదని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కేవలం సొంత పనులు చక్కబెట్టుకోవడం మాత్రమే ఆలోచన చేస్తే భవిష్యత్తులో మీరు నాయకులుగా చలామణి కాలేదు. రెండో విషయం, ఇక్కడ మామూలుగా నేను సుదీర్ఘకాల పాటు రాజకీయాల్లో ఉన్న మీతో పాటు, బహుశా నా దగ్గర ఇప్పుడు కూర్చున్నటువంటి నాయకులు కూడా ఉంటారు వేదిక మీద. కొద్దిమందికి నేను కఠినంగా వ్యవహరించేటువంటి తీరు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎందుకంటే రాజకీయాల్లో నాయకుడు అనేవాడు ఒక సొంత లాభం లేకుండా త్యాగాలు చేసి కష్టాల్లో నిలబడి జెండా మోసుకొని చూపించేదానికి అతను చూసేదానికి అవసరాల కోసం అటు ఇటుగా మాట్లాడి అటు ఇటుగా ప్రవర్తించిన వాళ్ళకు చూపించేదానికి తేడా అయితే ఉండాల్సిందే. కానీ మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఏ పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చినా రాజకీయాల్లో ఇవన్నీ ఒక భాగం. కొంతమంది కంటగింపు ఉంటుంది, అక్కడి నుంచి వచ్చినాడని. ఎక్కడి నుంచి వచ్చినా మనల్ని నమ్మి ఎలక్షన్స్ ముందే మన దగ్గరికి వస్తే మాత్రం 100% మన మనస్ఫూర్తిగా గౌరవించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ గౌరవాన్ని కానీ వాళ్ళకు అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకునేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందని మీరందరూ మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే అన్ని మండలాల్లో ఈ సమస్యలు ఉంటాయి. మీ మండలంలో 1-2 గ్రామాల్లో ఇది ఎక్కువ ఉంది. ఆ 2 గ్రామాల్లో కూడా నాయకులు అర్థం చేసుకోవాలి. మనతో పాటు కష్టాల్లో ఉండే వాళ్ళని నేను విస్మరిస్తా అని చెప్పేసి మీ మూర్ఖత్వం. అవకాశవాద రాజకీయాలు చేసేసి మళ్ళీ అవకాశవాద రాజకీయాల్లో భాగంగా వాళ్ళే అడ్వాంటేజ్ తీసుకున్నారు, కానీ వాళ్ళ పట్ల కొద్ది వరకు నేను కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటాను. ఈ 20 ఏళ్ళ రాజకీయ జీవితం నాకు నేర్పించేటువంటి పాఠాలు. నేను కఠినంగా లేకపోయినా, నేను ఈ ఆలోచనతో లేకపోయినా మీకు కష్టపడిన వాళ్ళకు అన్యాయం జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. అధికారం వచ్చినప్పుడు తెలియజేస్తున్నా, అద్భుతమైనటువంటి మండలం ఇది. అర్థం చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఎందుకో రాజకీయాలు పక్కన పెడుతున్నారు, పార్టీని పక్కన పెట్టేసి మీరు పక్క చూపులు చూసేటువంటి, పక్క చూపులు అంటే వేరే పార్టీ చూస్తారని చెప్పాను. కానీ ప్రతి ఒక్కరూ చేసినట్టే, ప్రతిసారి జరిగినట్టే అధికారం వచ్చినప్పుడు ప్రజల్ని కానీ పార్టీని కానీ పట్టించుకోవడం మానేస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అది చాలా తప్పిదం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. పార్టీ అనేది బలంగా లేకపోతే మనం బలంగా ఉందాం. నేనేదన్నా గొప్పగా కనుగొండ ప్రసాద్ నేను చెప్తా హీరోని, లేదంటే నాకు చాలా ప్రజాకర్షణ శక్తి ఉందని చెప్పేసి నేను అనుకునే మీరందరూ కూడా మేము లేకపోతే వ్యవస్థ నడవదు, మేము లేకపోతే ఓట్లు పడవదు ఎవడన్నా అనుకున్నా కూడా అది మూర్ఖత్వమే అవుతుంది, కానీ మంచితనం అయితే కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలకు కష్ట నష్టాలు ఆలోచన చేసుకుని వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటే విజయం అనేది నిరంతరం మనతోనే ఉంటుందనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు లేని అబద్ధాలను కూడా వల్లే వేసేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉంటుంది. అధికారం లేనప్పుడు 11 నెలల కాలంలో సూపర్ 6 పథకాలు అసలు ఒకటంటే ఒకటి అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధుల దగ్గరికి పోదాం, పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగుల దగ్గరికి పోదాం. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెవులు మాట్లాడమని చెప్పేసి మీరు మాట్లాడినా అందరం కలిసి మాట్లాడితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుందనేది మీరు మర్చిపోతారు. అంతేకాకుండా మీ ఊళ్ళలో వేసినటువంటి సీసీ రోడ్లను చూపించేసి వైసీపీ పార్టీ వాళ్ళకు సవాల్ ఇస్తారండి. మీరు 5 ఏళ్ళలో ఎప్పుడన్నా రోడ్డు వేసినారా? ఇక్కడ మీరు మాట్లాడటం లేదు, మీరు మాట్లాడమని చెప్పేసి కోరుతా ఉంటారు. అంతేకాకుండా నీటి ఎద్దడి మీద ఏ ఎమ్మెల్యే అయినా ఎండాకాలం మొదలు కావడానికంటే ముందే 1 నెల ముందే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీ మండలాధికారులతో మీటింగ్ పెట్టుకొని నిధుల్ని కేటాయించి అడుగుతానే బోరేసి మోటార్ వేసి నీళ్ళు ఇస్తున్నటువంటి గత పాలకులు ఎప్పుడైనా మీ ముందు కనపడినారా? అడగమంటానని ప్రశ్నించి మిమ్మల్ని. ఇన్ని మంచి పనులు చేస్తూ కూడా మీరు మాట్లాడలేని పరిస్థితులే పోతా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయాలా? ఎందుకు నెగిటివ్ రాదు? మన మౌనమే ఎదుటోళ్ళకి మాటలకు అంగీకారం అవుతుందని చెప్పేసి కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. మౌనంగా ఉండద్దండి. మన వంతు బాధ్యత ఈరోజు రోడ్డెక్కి పోరాటాలు చేసేటువంటిది కాదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజాక్షేత్రంలోకి పారదర్శకంగా